శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలో ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం. ఆ శ్లోకం వింటే ఎటువంటి కోపమైనా సరే, ఎంత కోపం ఉన్నా సరే పోతుంది. భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువులు పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావిస్తారు. భగవద్గీతను తరచుగా గీత అని సంస్కృప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుడుకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపులా శంఖాలు పూరించారు. అర్జునుడి కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవటం అవసరం, ఏమి ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఇప్పటి ప్రపంచానికి చాలా అవసరం. ఈ కాలంలో క్షణికావేశాలకు లోనవుతున్న వారు ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసి బంధాలను తెంపుకునేవారు ఉన్నారు. అసలు మనం ఎవరో భగవద్గీత చెబుతుంది. ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావులేనిది. మృత్యువు వారిని శరీరం నుండి వేరు చేస్తుంది, కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే. అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. మనందరినీ మంచి మార్గంలో నడిపే ధైర్యాన్ని భగవద్గీత ఇస్తుంది. మనకు అర్థం కాని జీవిత సత్యాలు, భావాలు భగవద్గీతలో ఉన్నాయి. అందులో నుండి ఒక శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విప్రమః, స్మృతి భ్రాంశాత్ న బుద్ధినాశౌ, బుద్ధినాశౌ ప్రణశ్యతి. ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే జీవితంలో మీకు ఎప్పుడు కోపం రాదు. ఈ శ్లోకం అర్థం తెలుసుకోండి. కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మతిమరుపుతో బుద్ధి నాశనం, బుద్ధి నాశనంతో మనిషి నాశనం. అంటే ఈ రోజుల్లో కోరికలు అధికమవుతున్నాయి. అవి నెరవేరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వల్ల వివేకం నశించి అవివేకం వస్తుంది. తద్వారా జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది. తద్వారా చేస్తున్న పని యొక్క పరిణామాలను, మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోకుండా సత్యాలను మరిచిపోతాం. విచక్షణ జ్ఞానం కోల్పోతాం. మనిషి తన స్థితి నుండి పతనం అయిపోతాడు. కాబట్టి బుద్ధి నశించడమే చావు, అంతకంటే వేరే చావు లేదు. మనిషి కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు. అయితే కర్మ వలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆచరించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు దారపోయాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.